హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ ఏపీలో ఒకటే టాపిక్, ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు, ఆ పార్టీనా ఈ పార్టీనా, ఎవరికి ఓటేయాలి, అలాగే ఈ నియోజకవర్గంలో ఎవరు నిలబడ్డారు, వాళ్ళు మనకి ఏం చేస్తారు, ఇలాంటి టాపిక్స్ ప్రెసెంట్ ట్రెండింగ్ ఏపీలో. అయితే ఎవరికి ఓటేసినా మంచి ప్రజాపాలన అందించాలని మనం కోరుకుంటాము. సో వాటికి ఈ వీడియోకి ఏం సంబంధం అంటారా? ఈ వీడియోలో అసలు పాలిటిక్స్ అంటే ఎలా ఉంటాయి, పొలిటీషియన్స్ ముందు ఎలా ఉంటారు, తర్వాత ఎలా ఉంటారు, ఒక కామన్ మ్యాన్ మీద పాలిటిక్స్ ఎటువంటి ప్రభావం చూపుతుంది, ఇలాంటి విషయాలు డీల్ చేస్తూ తెలుగులో, అది కూడా యూట్యూబ్ లో ఫ్రీగా దొరికే కంటెంట్ ని ఈ రోజు చూద్దాం. సో ఎలక్షన్స్ మూడ్ లో ఉన్నాం కాబట్టి ఇలాంటి పొలిటికల్ థ్రిల్లర్స్ మనకి తప్పకుండా నచ్చుతాయి. అండ్ ఎక్కడైనా మీకు ఉపయోగపడిందంటే ఈ వీడియోకి లైక్ చేయడమే కాకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ మూవీస్ ద్వారా నేనైతే ఏ పొలిటికల్ పార్టీకి వత్తాసు పలకట్లేదు. ఇట్స్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. సో ఆ వీడియో ఏంటో చూసేసి మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయడం మాత్రం మర్చిపోవద్దు. పొలిటికల్ థ్రిల్లర్స్ అంటే చాలా మూవీస్ ఉన్నాయి. అందులో ఆపరేషన్ దుర్యోధన, లీడర్, ప్రతినిధి, ఇలాంటి మూవీస్ మనం చాలా సార్లు చూసి ఉంటాం. అయితే కొన్ని మర్చిపోయినా, కొన్ని ట్రెండ్ క్రియేట్ చేసిన అలాంటి పొలిటికల్ థ్రిల్లర్స్ ని మాత్రమే ఈ రోజు డిస్కస్ చేస్తున్నాం. అండ్ పాలిటిక్స్ అంటే నేను నాకు మెయిన్ గా గుర్తొచ్చేవి రెండు సినిమాలు. ఎందుకంటే చిన్నప్పుడు ఇవి టీవీలో చూసి చాలా ప్రభావితం చేసింది. అసలు పాలిటిక్స్ అంటే ఇలాగుంటాయా, పొలిటీషియన్స్ లో ఇలా కూడా ఉంటారా, అలాంటి విషయాలు నేర్పించిన దాంట్లో ఫస్ట్ మూవీ అయితే భారత్ బంద్. ఇది కొంచెం ఓల్డ్ మూవీ, కానీ ప్రెసెంట్ పాలిటిక్స్ కి ఏ మాత్రం తీసుకోకుండా ఈ పోలింగ్ ఏ ఇయర్ లో జరిగినా ఈ మూవీ మాత్రం మీకు తప్పకుండా మ్యాచ్ అవుతుంది. ఈ మూవీ అంతగా నచ్చడానికి గల కారణం కాస్ట్యూమ్స్, కృష్ణ క్యారెక్టర్. అసలు ఏం క్యారెక్టర్ ఇది, అసలు ఏమీ లేని చిన్న బడ్డీ కొట్టుతో తన తెలివితో రాజకీయాల్లో ఇప్పటికే పాలిటిక్స్ లో హై అథారిటీలో ఉన్న వాళ్ళని ఎలా తొక్కుంటూ పైకి ఎదిగాడో అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ ని ఈ మూవీలో చూపించారు. పాలిటిక్స్ లో మంచి చేసే వాళ్ళు ఉన్నారు, చెడు చేసే వాళ్ళు ఉన్నారు. సో చెడు చేసే టైప్ ఆఫ్ క్యారెక్టర్ ని చూపించాలనుకుని ఈ మూవీని ఈ రోజు లిస్ట్ లో పెట్టాను. అండ్ ఈ మూవీ తీసినప్పుడు అంట కోడి రామకృష్ణ గారు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారంట. ఎందుకంటే పాలిటిక్స్ ని మరీ ఓపెన్ గా చూపించడం వల్ల మూవీకి అన్ని ఇబ్బందులు వచ్చాయని కోడి రామకృష్ణ గారు తను చనిపోయే ముందు ఇంటర్వ్యూస్ లో ఈ విషయం తెలపడం జరిగింది. సో ఈ మూవీ మాత్రం మంచి టైం పాస్. కాస్ట్యూమ్స్ కృష్ణ గారితో పాటు వినోద్ కుమార్, రెహమాన్ అండ్ అర్చన లీడ్ క్యారెక్టర్స్ తో ఫుల్ టైం పాస్ అయ్యే మూవీ. ఈ మూవీ చూడాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి. సో ఆ క్యారెక్టర్ తర్వాత ఇంకొక క్యారెక్టర్, పొలిటికల్ థ్రిల్లర్స్ అంటేనే ఆ క్యారెక్టర్ నాకు ఎప్పుడు గుర్తొస్తుంటుంది. ఆ క్యారెక్టర్ పేరే ఎం ధర్మరాజు. ఎస్, కలెక్షన్ కింగ్ లీడ్ రోల్ లో ఎం ధర్మరాజు ఎమ్మెల్యే మూవీ అదరగొట్టేశారంతే. ఈ మూవీ కూడా తమ సొంత ప్రయోజనాల కోసం పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యే కొంతమంది జీవితాలని అద్దం పడుతుంది ఈ క్యారెక్టర్. ఇందులో క్యారెక్టర్ కూడా అసలు ఏమీ లేని నిరుపేద స్టేటస్ నుంచి తన పక్క వాళ్ళని తొక్కుకుంటూ అంచెలంచెలుగా ఎలా ఎదిగాడు అని చూపించే క్యారెక్టర్ మాత్రం సూపర్. ఇందులో చూపించే ఆ నెగిటివ్ క్యారెక్టర్ కి మీరు అలా ఫిదా అయిపోతారు. అది కూడా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి యాక్టింగ్ ఆ క్యారెక్టర్ కి చాలా యాప్ట్ అయ్యింది. ఇందులో డ్యూయల్ రోల్ తో సత్యనారాయణ గారు, రంభా అండ్ సురభి వాళ్ళ లీడ్ రోల్స్ లో చించేశారంతే. ఈ మూవీని స్టార్ట్ చేస్తే ఆపడం మీ వల్ల కాదు. సో అలాంటి పొలిటికల్ థ్రిల్లర్ ని చూడాలనుకున్న వాళ్ళు యూట్యూబ్ లో దొరికే లింక్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. పాలిటిక్స్ లో ఫ్రెండ్షిప్పే కాదు, రివెంజ్ కూడా ఉంటుంది. అయితే అలాంటి రివెంజ్ ని సెటైరికల్ గా కామెడీ ట్రాక్ లో ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఉంటుంది. కమల్ అనే ఒక యంగ్స్టర్ పాలిటిక్స్ వల్ల తన ఫ్యామిలీకి జరిగిన విషాదం నుంచి పాలిటిక్స్ ని మంచి వైపు ఎలా డ్రైవ్ చేయాలి, తనకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని పాలిటిక్స్ లో తన మార్క్ వేసి కొంతమందికి బుద్ధి చెప్పాలనుకుంటాడు. అలాంటి క్యారెక్టర్ లో కార్తీ జీవించేశాడంతే. ఈ మూవీ రిలీజ్ టైమ్ లో పెద్దగా ఆడకపోయినా పొలిటికల్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. పాలిటిక్స్ లో ఎదగాలంటే పక్క వాళ్ళని ఎలా తొక్కుంటూ పోతారు, దాని కింద ఉన్న ఫ్యామిలీస్ ఎలా చిదిగిపోయాయి, ఇలాంటి విషయాలు ఈ మూవీలో డీల్ చేశారు. ఈ మూవీలో కార్తీ అండ్ రాధిక వాళ్ళ యాక్టింగ్ ఈ మూవీని మంచి టైం పాస్ థ్రిల్లర్ చేస్తుంది. ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం యూట్యూబ్ లో దొరికే లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎంతో మంచివాడైనా పాలిటిక్స్ లో ఎంటర్ అయిన తర్వాత కొంతమంది నెగిటివ్ గా మారిపోతుంటారు. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఏం చేయడానికి వచ్చాం, అలాంటి విషయాలు పట్టించుకోకుండా సొంత లాభంతో పాటు అధికార దాహం ఎక్కువయ్యి వాళ్ళ రూట్స్ మర్చిపోతుంటారు. అలాంటి క్యారెక్టర్ జోగేంద్ర. ఊరికి మంచి చేద్దామన్న ఉద్దేశంతో పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యి అలా ఎంటర్ అయిన తర్వాత తన క్యారెక్టర్ ఎలా చేంజ్ అయింది, దానికి కారణం ఎవరు, అసలు పాలిటిక్స్ అంటే తెలియని జోగేంద్ర ఆ పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యి ఎటువంటి మార్క్ క్రియేట్ చేశాడు, ఇలాంటి విషయాలు తెలియాలంటే తేజ డైరెక్షన్ లో మంచి హిట్ అందుకున్న నేనే రాజు నేనే మంత్రి మూవీ చూడాల్సింది. ఈ మూవీలో రానాతో పాటు క్యాథరిన్ అండ్ కాజల్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒక్కవేళ ఇప్పటి వరకు కానీ మిస్ అయితే, మాక్సిమం చూసి ఉంటారు, బట్ ఒక్కవేళ మిస్ అయితే మూవీని చూడడం మాత్రం మర్చిపోవద్దు. తన ఊరిని బాగా చూసుకోవాలని ప్రతి కామన్ మ్యాన్ ఆలోచిస్తుంటాడు. అందులోని యంగ్స్టర్స్ వాళ్ళ జీవితం ఇంకా వాళ్ళ చేతిలోనే ఉంటుంది, ప్రొఫెషనల్ గా ఏమవ్వాలని. అలా ఊరికి సేవ చేద్దామని కళ్ళు కనే అభిరామ్ కలెక్టర్ అయ్యి తన ఊరికి ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. అయితే తన ముందే పొలిటికల్ దందా చూసి ఎలా అయినా కలెక్టర్ అయ్యి వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకుంటాడు. అలా అనుకున్న అభిరామ్ తన కళ నెరవేరిందా, తను కలెక్టర్ అవ్వగలిగాడా, ఇలాంటి విషయాలు తెలియాలంటే దేవకట్ట గారు డైరెక్ట్ చేసిన రిపబ్లిక్ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ చాలా సార్లు చూసి ఉంటారు, బట్ ఈ టైంలో ఇది చాలా ఇంపార్టెంట్.
మెయిన్ గా యంగ్స్టర్స్ మీ ఓట్ ని క్యాస్ట్ చేసే ముందు ఒక్కసారి ఎవరికి వేస్తున్నాం, వాళ్ళ వల్ల మనకు బెనిఫిట్ ఏంటి, ఇలాంటి విషయాలు గుర్తుంచుకొని తెలివిగా ఆలోచించి వేయండి. సో ఈ మూవీ కనుక చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో దొరికిన లింక్ తో ఈజీగా చూసేయొచ్చు. పాలిటిక్స్ లో జరిగే మరో కోణంలో ఈ రివెంజ్ థ్రిల్లర్ ఉంటుంది. యమన్ అనే ఒక యంగ్స్టర్ పొలిటీషియన్ అయిన తన ఫాదర్ డెత్ కి రివెంజ్ తీర్చుకోవడానికి పాలిటిక్స్ లో ఎంటర్ అవ్వాలనుకుంటాడు. అందుకు తను తీసుకున్న పాత్ ఏంటి, అలా ఎంటర్ అయిన తర్వాత తను వ్యక్తిగతంగా ఎదగగలిగాడా లేదా, ఆల్రెడీ అప్పటికి ఉన్న పొలిటీషియన్స్ దీన్ని ఎదగనిచ్చారా లేదా, వాళ్ళ మధ్య గొడవలు ఎలా జరిగాయి, దాంట్లో యమన్ క్రియేట్ చేసిన మార్క్ ఏంటి, ఇలాంటి విషయాలు తెలియాలంటే విజయ్ యాంటోనీ లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన యమన్ మూవీని చూడాల్సిందే. సీరియస్ గా సాగే మంచి ఇంటెన్స్ థ్రిల్లర్ ఈ మూవీ. విజయ్ యాంటోనీ తన పెర్ఫార్మెన్స్ తో యమన్ క్యారెక్టర్ ని అలా లేపారు. మంచి ఇంటెన్స్ అండ్ గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఉంటుంది. ఇప్పటి వరకు కనుక మిస్ అయితే యూట్యూబ్ లో దొరికే లింక్ తో ఈజీగా చూసేయండి. అసలే తన కార్పొరేట్ లో టాప్ పొజిషన్ లో ఉంటాడు, అది కూడా ఫారెన్ లో. ఇంకా చెప్పాలంటే ఏలేస్తూ ఉంటాడనమాట. అలాంటి వాడు తన హోమ్ కంట్రీ అయిన ఇండియాకి వచ్చి తన ఓటుని వేయాలనుకుంటాడు. అలా మనం వెళ్ళిన తర్వాత మన ఓటు ఆల్రెడీ వేస్తారు, ఇంకా మీరు ఓటు వేయక్కర్లేదు, అలాంటి పరిస్థితులు కానీ ఎదురైతే మనకి ఎలా ఉంటుంది? ఒక కామన్ మ్యాన్ కే అలా ఉంటే ఎన్ఆర్ఐ అయిన సుందర్ రామస్వామి దాన్ని అస్సలు తీసుకోలేకపోతాడు. తన ఓటు ఏమైందని తను చేసిన రచ్చ అంతా ఇంత కాదు, చివరికి అలా జరిగినందుకు అక్కడ పొలిటీషియన్స్ కే స్పాట్ పెడతాడనమాట. అయితే తన ఒక్క ఓటు వల్ల అక్కడ జరిగిన మార్పులేంటి, అది కనుక్కోగలిగారా లేదా, ఇలాంటి విషయాలు తెలియాలంటే సర్కార్ మూవీ చూడాల్సిందే. మురుకుదాస్ నుంచి వచ్చిన మంచి ఇంటెన్స్ పొలిటికల్ థ్రిల్లర్ ఈ మూవీ. విజయ్ లీడ్ రోల్ లో చించేశాడంతే. సో ఈ మూవీని కనుక చూడాలనుకుంటే యూట్యూబ్ లో దొరికే లింక్ ని మాత్రం మిస్ అవ్వద్దు. ఒకవేళ మీ ఓటు కనుక మిస్ అయితే ఎటువంటి స్టెప్స్ ముందుకెయ్యాలో ఈ మూవీ జస్ట్ ఒక స్మార్ట్ వే అనమాట. అయితే అది మూవీలో అయితే కుదిరింది కానీ బయట అయితే కష్టం. పాలిటిక్స్ లో చాలా దెబ్బతిన్న ఒక తల్లి తన కొడుకుని ఐఏఎస్ ఆఫీసర్ చేసి పాలిటిక్స్ లో జరిగే కొన్ని తప్పుల్ని నివారించాలనుకుంటుంది. అలా ఆ తల్లి ఎందుకు అనుకుంది? అసలే యంగ్స్టర్ అయిన విజయ్ రాఘవన్ అక్కడ జరుగుతున్న పొలిటికల్ హై డ్రామా గానీ వాళ్ళు చేసే దౌర్జన్యాలను గానీ ఎదుర్కొన్నాడా? ఐఏఎస్ ఎగ్జామ్ కి వెళ్ళక ముందే గానీ ఎదురు తిరిగితే తన ప్రొఫెషనల్ కెరియర్ క్లోజ్. ఎందుకంటే ఒక్క కేసు గానీ ఫైల్ అయితే తను ఎందుకు పనికిరాడు. సో ఒకవైపు పొలిటికల్ గుండాస్ చేసే రచ్చ, ఇంకో వైపు అది తీసుకోలేని విజయ్ రాఘవన్, వాళ్ళ మధ్య జరిగే హై డ్రామా ఈ మూవీ. ఈ మూవీ మంచి ఇంటెన్స్ థ్రిల్లర్, చూసిన ప్రతి ఒక్కరికి ఈజీగా నచ్చుతుంది. ఇప్పటి వరకు గనక మిస్ అయితే ఈ మూవీని చూడండి. ఇందులో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా వాళ్ళ యాక్టింగ్ కూడా అదిరగొట్టేశారు. ఈ మూవీ ఎడిటింగ్ కూడా విజయ్ యాంటోనీనే చేశారు. సో ఈ మూవీ చూడాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లో దొరికిన లింక్ ని మాత్రం మిస్ అవ్వద్దు. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోకి లైక్, సబ్స్క్రైబ్ కాకుండా ప్లీజ్ చూస్ యువర్ లీడర్ వైజ్లీ. తెలుగుగా ఆలోచించి మీ ఓట్ ని క్యాస్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి పొలిటికల్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.